సీత నాగరాజు నాకు 3 పిల్లలు నాకు ఉన్న ఇల్లు స్థలం కూడా మా అమ్మ నాన్న రాసిచ్చింది నాకు వరకట్న కింద మా అత్తగారి తరపున కూడా నాకు ఏం లేదు నాకు గుంట భూమి లేదు నాకు ఏమి లేదు నా పేరు ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది సెకండ్ లిస్ట్ లో కూడా ఫైనల్ అయిందని అదే గ్రామాధ్యక్షుడు నా ఇంటికి వచ్చి పింగిలి భిక్షపతి నీకు ఇల్లు వచ్చిందిరా నేనే వచ్చేటట్టు చేసిండ్రా నీ ఇంటి ముంగడికి వచ్చి ముగ్గు పోసేది నేనేరా అన్నారు లాస్ట్ ఫోటోలు దిగే టైంకు నీకు పేరు రాలేరా నీకు సెకండ్ లిస్ట్ లో వస్తుందని నా పేరు కొట్టేసి తోటామూర్త అని నా వైట్నర్ తోటి కొట్టేసి నా పేరు రాసిల్లు సార్ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు నాకు ఇట్లాంటి పేదలు ఎంతో మంది ఉన్నారు ఉన్న వాళ్ళని అన్ని వదిలేసి తొక్కిపెట్టి పేర్లు వచ్చిన వాళ్ళని తొక్కిపెట్టేసి బంగ్లా ఉన్నోళ్ళు భూములు ఉన్నోళ్ళు ట్రాక్టర్లు ఉన్నోళ్ళకే ఇలా పేరు రాసిల్లు వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ పేర్లు వస్తే దేని దాన్ని నేను అన్యాయంగా అయ్యి నేను కూడా ఏడ్చుకుంటా నేను ఉంటాను ఇంట్లో నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు ఈ ఇండ్ల పంటి కిరాయిలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాలాంటి పేద ప్రజలకే ఇల్లు ఇవ్వాలని నేను కోరుకుంటానా మీకు అదే నేను నమస్కరిసి మిమ్మల్ని అడుగుతానా జిల్లా కలెక్టర్ గారికి కడియల్ సిఆర్ గారికి గ్రామ అధ్యక్షులకు నేను కోరుకునేది అదే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదు మిమ్మల్ని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఎవరో నాకు నేర్పిన మాటలు కాదు నా కడుపులో ఉన్న ఆవేదనతోటే నేను మాట్లాడతాను నాకు జీవన ఉపాధి కూడా నాకు ఆటో నడిపేది కూడా నేను ఒక ఆగమైపోయినా దానికి ఒక కారకురాలని నేను కూడా ఒక జీవన ఉపాధి కూడా కోల్పోయినా నేను ఆ బాధతోటి కూడా నేను ఉన్నాక కూడా నాకు ఇల్లు వచ్చిందని ఎంతో సంతోషంగా పేరు వచ్చింది అనుకున్నా సెకండ్ లిస్ట్ వచ్చింది కదా నేను పరుగా కలుపుకొని 2 రూములైనా నేను కట్టుకోగలుగుతా అని నా శక్తి ఉన్నంత వరకు నేను కొట్లాడుకొని కట్టుకుంటా అనుకున్నా ఇంతలోపై నీ పేరు లేదని కొట్టాయని గుండెలన్నీ అవసిపోయి నేను బాధాకరంగా నేను కుమిలిపోతానా కుమిలిపోయినాక నాకు సిరిపురం గార్డెన్ పోయి సార్ వస్తాడు కలెక్టర్ వస్తాడు కడసిఆర్ వస్తాడు అని మాకు తెలుసుకొని మేము మా ఇల్లు పెక్స్ తీసుకొని పోతే అప్పుడు ఏం చేసి పోలీసులు అందరూ అడ్డుకొని నన్ను అడ్డుకుంటా అంటే నా చేతులకు దెబ్బ తాకి నాకు రక్త మండలి అయితే అంటే కూడా షో ఎత్తన పక్క జరగన్నాడు కడియల్సిఆర్ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు తన ఇంటికి కూడా వమ్మని చెప్పిండు గ్రామ అధ్యక్షుడు పోయినా అక్కడికి పోయినా నాకేం న్యాయం జరగలే లాస్ట్ లిస్ట్ లో కలెక్టర్ లిస్ట్ పోయే వరకే నా పేరు కొట్టేసి వాళ్ళకి సంబంధించిన గ్రామ అధ్యక్షుల పేర్లే రాసుకున్నారు కానీ నా పేరు తొలగించిల్లు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇక్కడ ఉన్న ప్రజలను అడగండి ఇక్కడ ఉన్న గ్రామ అధ్యక్షులను 24 గంటలు నా ఇంటి ముందు నుంచే పోతాడు నాకు ఎటువంటి న్యాయం జరగదు నాకు ఇల్లు ఉన్నది తెలియదా నాకు భూమి ఉన్నది తెలియదా భూమి లేనోనికే ఇల్లు అలానే అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు భూమి లేనోనికే అర్హులు అన్నాడు ఇప్పుడు ఏ బలు అర్హుల ఇల్లు ఎవరు అన్యాయం ఇల్లు అదొకటి ఆలోచించుకొని మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటాను పేద ప్రజలకే ఇల్లు కావాలి మీ పేద ప్రజలు మేము ఎన్ని రోజులు ఏడ్చుకుంటాం గుడిసెలల్లో గుమ్లల్లో మేము ఎన్ని రోజులు మేము వేధించుకుంటాం మేము బాధలను కొనుక్కుంటా నడిచే ఆటో కూడా మాకు జీవన ఉపాధి కూడా కోల్పోయినా ఇంద్ర ఇల్లు కోల్పోయినా ఇకెందుకు మనకి ఈ రాజ్యం ఇకెందుకు మనకు ఎందుకు వేయాలి మేము ఓట్లు ఎవరి కోసం వేయాలి ప్రజల కోసం సేవ చేసే రోడ్డు వేయాలి ఓటు అది గుర్తించిన వాడే నిజమైన ఓటు హక్కుడు నిజమైన రాజకీయ నాయకుడు అని నేను కోరుకుంటాను అదే నేను మిమ్మల్ని నమస్కరించి నాకు ఇల్లు కావాలని కోరుకుంటాను నేను ఇక్కడ ఈ పేద ప్రజలు ఎంతో మంది నాలాంటి వాళ్ళు రోధించి చెప్పుకోలేక మాట్లాడలేకపోతున్నారు నాకు ఒకళ్ళు కల్పించినవి కాదు ఒకళ్ళు నేర్పినవి కాదు నా కడుపులో ఉన్న ఆవేదనని మాట్లాడతాను నేను ఒకరు చెప్పుకోలేక కాదు నేను ఒక ప్రజల తరపున నేను మాట్లాడతాను నేను ఒక నా వెనుక ఉన్న వాళ్లకు ఇల్లు కిరాయిలు ఉన్న వాళ్ళు ఉన్నారు గుడిచెలు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ఒక మంచంలో పిల్లల్ని వేసుకొని నేను సూరు కింద పండుకున్న రోజులు కూడా ఉన్నాయి కిరాయిల పంటి ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పటికైనా మాకు రాకపోతుందా ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేయలేకపోతాడా అని నేను ఎదురు చూపులతోటి ఉంటే కూడా నాకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా కొట్టేసింది సార్ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మాకు న్యాయం కావాలని నేను కోరుకుంటాను సార్ మీకు పెంకటి ఇల్లు చూసి ఫోటోలు తీసుకొని పోయి అందరు వచ్చి ఇల్లు రాసినాక మీద దాని మా పేరు మీద కవర్ వేసిండ్రు వేసి మీకు రాలేదు ఏమి లేదని నా మీద సుతా దౌర్జన్యం చేసిండ్రు మొన్న వచ్చిండ్రు వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యం చేసి అది చేసి పోయిండ్రు నేను రొల్లి పెట్టిన తిట్టినా నేను నా ఇల్లు ఎందుకు రాదు అదే అంటే ఇంకో విడుదల ఇస్తాం మేము మంత్రి దగ్గర పోయేస్తాం అది ఇది అని అన్నారు కడేం సీరియల్ సుతా న్యాయం తప్పిండు శివునిపల్లిలో ఇది మాకు బాగుండే శివునిపల్లిలో కడేం సీరియల్ అంటే పేరు పోయింది ఈ కార్యకర్తలు చేయబట్టే శివునిపల్లి అదైంది మొత్తం లంచాలకు ఎగబడ్డారు మొత్తం మన దగ్గర తీసుకున్నారు గతం ఎవరు వాళ్ళ ఉన్న బంగ్లోలు ఉన్నోళ్ళకే మొన్న వాళ్ళు వచ్చి సార్ వచ్చి రాసుకొని పోయిండు అన్ని రాసుకొని పోయి అవి తీసుకొని ఇచ్చిండు ఇల్లు లేదు కూలిపోయిన ఇల్లే 3 ఆడపిల్లలు ఇల్లు లేక బాగా అదైతాను ఇల్లు వచ్చిందని ఫోన్ చేసి చెప్పినాక కూడా మళ్ళా తమ్ముడు ఎరిగినాం చెప్పలేదు మళ్ళా అది అని పేరు తీసేసిండు మళ్ళా పోయి అడిగితే సెకండ్ లిస్టులు వస్తుంది కావచ్చు అని అన్నారు అంటే ఇక సరే అని ఊరుకున్నాం మళ్ళీ మేమేమనలేదు ఇక ఇల్లు లేదని నిన్న కూడా ఆదాక పోయినాం
కానీ రాలేదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు అనుకున్నా కానీ రాలేదు. ఇల్లు కావాలి, జాగా 70 గజాలు ఉండేదాన్ని కూడా బయట లెవెల్లో చెప్పిల్లట. 70 గజాలు ఉన్నందుకు రాదని చెప్పిండు. ఇట్లా అంటారు ప్రతి ఒక్కరు. మాకు ఇల్లు రాలే, రేకులు లేక పంట కూడా కప్పుకున్నాం. ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. న్యాయం ఇంటికి వచ్చి చూసి మీరు ఇల్లు ఇళ్ళకే బంగ్లాలు, బంగ్లాలకే బంగ్లాలు, ఇళ్ళకే ఇల్లు ఇస్తారు సార్. మాకైతే రేకులు ఊడుతుంది, పంట కప్పుకున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగడం జరిగింది. ఇందులో మొదటి విడతలో కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి విడత లబ్ధిదారుల పేర్లు వచ్చినప్పుడు కూడా పుంజూరు నాగరాజుకు మొదటి పేరే పుంజూరు నాగరాజుకు వచ్చింది. అటువంటి నాగరాజుకు రెండవ విడతలో మరి అధికారులు చేసిన పొరపాటు, స్థానిక కార్యకర్తలు చేసిన, ముఖ్యమంత్రి గారేమో చెప్తారు నిరుపేద కట్టర్స్ వారికే మనం ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అందాలి, ఒక్క అనర్హుని కూడా అందదని చెప్తారు. ఇప్పుడు నాగరాజు ఇల్లు చూడండి. ఏది నేనేదో అధికార పార్టీ మీద బురద తల్లాలని నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఏం లేదు. ఎందుకంటే శూన్పల్లి గ్రామంలో నేనేదో ఆశామాచిక ఈ ఆరోపణ చేయడం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇందిరమ్మ లబ్ధిదారులలో ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.